అధికారులు, రాజకీయ నాయకులు ఆ కుర్చీ అంటే తీసేయండి. ఆ కుర్చీ తీసి ఈ కార్యక్రమాన్ని ముందుగా వెల్కమ్ సాంగ్ తో ప్రారంభించుకున్నాం. వెల్కమ్ సాంగ్ బై స్వాతి సెకండ్ సిఇసి. కమాండ్ డయాస్. మమ్మల్ని ప్రేమించి మా కళాశాలకు వచ్చి కొట్టాలి. విద్యార్థులను సార్ గారిని, మంత్రి గారిని మనం ఆహ్వానించి మన కార్యక్రమానికి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సారథి గారు ఈ కార్యక్రమాన్ని మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా వేసుకున్నటువంటి ఏలూరు డివిఓ సార్ గారికి నమస్కారాలు, మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు, విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో నూజివీడు పట్టణంలో 1983 సంవత్సరంలో ప్రత్యేకంగా బాలికల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1986 సంవత్సరం నుండి కోఎడ్యుకేషన్ కాలేజ్గా దీనికి మార్చడం జరిగింది. తర్వాత గడిచిన 40 సంవత్సరాల నుంచి కూడా గణనీయంగా కళాశాలలో స్ట్రెంత్ అనేది బాగా పెరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణతను కళాశాల సాధిస్తూ వచ్చింది. అదేవిధంగా కళాశాల ఆవరణ పూర్ బ్యాక్గ్రౌండ్ సార్. ఒక పెన్ను పుస్తకం తప్ప నాకు ఏమీ ఇవ్వలేదు సార్. మా నాన్నగారు ఒక వైట్ నోట్ బుక్ పట్టుకొని లైబ్రరీలో సిఆర్ఎస్ స్టూడెంట్ లైబ్రరీలోకి వెళ్ళి మొత్తం రాసుకునే టెక్స్ట్ బుక్స్ అక్కడే ఉంటాయి. మాకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు, రన్నింగ్ నోట్స్ రాసుకునేవాళ్ళం. కానీ వాళ్ళ మీ చేతికి 12 నోట్ బుక్స్, 6 టెక్స్ట్ బుక్స్, ఒక బ్యాగ్ కూడా చేతికి అందుతుంది. గురుతరమైన బాధ్యత మీ మీద విద్యాశాఖ మంత్రి గారు మోపారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఎవరిని మోసం చేయకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఆ పుస్తకాలని తప్పనిసరిగా మీకు టెక్స్ట్ బుక్ చెప్పేటప్పుడు నోట్స్ టెక్స్ట్ బుక్ లేకుండా మీకు చెప్పినప్పుడు క్లాస్ లెక్చరర్ ఏం చెప్తారంటే మీకు అర్థం కాదు. ఆయన చెప్పిందే వేదం. కానీ ఇవాళ అందరికీ నా నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారికి మా కళాశాల తరపున, విద్యార్థులందరి తరపున శుభాంజలి. నేను పి హైమావతి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఫస్ట్ ఇయర్ నుండి ఎటువంటి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందలేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. దీనిలో భాగంగా ఈ పుస్తకాల పంపిణీ ప్రారంభించడం ఎంతో శుభముఖం. ప్రైవేటు విద్యా సంస్థలకు దిగుతుగా
అభివృద్ధి చెందడానికి ఈ ప్రభుత్వానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. ఈ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ప్రారంభించి ఈ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు బాట వేస్తూ ప్రతి విద్యార్థిని ప్రపంచంలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న గౌరవ మంత్రి మరియు లోకేష్ గారికి మా కళాశాల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మా కళాశాల తరపున చిన్న విన్నపం సార్. గౌరవ మంత్రి వర్యులైన లోకేష్ గారిని మా కళాశాలకి తమ ద్వారా ఆహ్వానించగలరని సభాముఖంగా ఆశిస్తున్నాం సార్. ఈ కళాశాలకి విచ్చేసిన పార్థసారథి గారికి, సభ పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఓకే, వెరీ గుడ్ హైమావతి. పడుపల్లి తాతయ్య కళాశాల పాఠ్య పుస్తకాలు అదేవిధంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రులు, సమాచార శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన విద్యాశాఖ ఉన్నతాధికారులకు, ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఈ కళాశాల అధ్యాపకులకు, అలాగే వేదిక ముందున్న పత్రికా మిత్రులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ, ముఖ్యంగా మా నూజివీడుపట్నంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి యొక్క ఉద్దేశం ఈ పుస్తకాలు పంపిణీ ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కొత్తగా 2024లో జూన్ నెలలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఈ యొక్క విద్యాశాఖలో గతంలో జరిగిన ఏదైతే కొన్ని కార్యక్రమాలు జరగలేదో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చే దానిలో భాగంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మాత్రమే కాకుండా సమాచార పౌర సంబంధాల శాఖ అంటే అది చాలా ప్రాముఖ్యమైన శాఖ. మంత్రివర్గం తీసుకునే ఏ నిర్ణయాలైనా ప్రజలకు ఆయన యొక్క శైలిలో వివరించడంలో పార్థసారథి గారు ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో కూడా ఆయన కృతకృత్యులు అవుతున్నారు. అట్లాగే సహచర ప్రజాప్రతినిధులకు, విద్యాశాఖ అధికారులకు, వేదిక ముందున్న నా మిత్రులకు, ముఖ్యంగా విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 నెలల లోపు కూడా ముఖ్యమంత్రి గారి ఫోకస్ అంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మన రాష్ట్రంలోని యువకులకి మంచి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉంటే, మా ప్రీతమ నాయకుడు, మనందరి యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖను ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, విద్యాభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలి అని, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి
అహర్నిశలు కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో పరిపాలన బాధ్యతతో నిర్వర్తించాలి, ఈ రాష్ట్రంలో విలువల్ని మళ్ళీ ప్రతిష్ఠింపజేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మీ అందరికీ పాఠ్య పుస్తకాలు, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మీకు ఈ పుస్తకాలు అందించలేదు విద్యాశాఖ. మరి సమీక్షలో విద్యాశాఖ సమీక్షలో మన గౌరవ మంత్రి గారికి అధికారులు తెలియజేసినప్పుడు పుస్తకాలు ఇవ్వట్లేదు ఇంటర్మీడియట్ వరకంటే, లేదు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి వెంటనే ఒక్క నెల సమయంలోనే మనం ఇంతకుముందు షాప్స్లో కొనుక్కుంటానికి కూడా పాఠ్య పుస్తకాలు లభించేవి కాదు, ఏంటంటే ప్రింటింగ్ కాలేదని చెప్పేసి. అటువంటి పరిస్థితి కాకుండా రాష్ట్రంలో దాదాపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కదా, అదే గవర్నమెంట్ స్కూల్స్, ట్రైబల్ స్కూల్స్, కేజీబీవి అన్నిటికీ కూడా మరి ఈరోజు దాదాపు 2.5 లక్షల స్టూడెంట్స్ అనుకుంటాను, వాళ్ళందరికీ కూడా ఈ మంచి కార్యక్రమం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము. మీరందరూ ఇంటర్మీడియట్కి వచ్చారు, ఇది మన లైఫ్లో ఒక జంక్షన్ లాంటిది. మన ఫోకస్ ఎటు పెడితే మన భవిష్యత్తు జీవితం అంతా కూడా ఆ దిశలో నడుస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఇప్పటి వరకు మనకి తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా వాటి అన్నిటికీ బాధ్యులు మనమే. భవిష్యత్తులో కూడా మనం ఏమవుతామో దానికి బాధ్యులు మనమే. ఇది మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఫోకస్డ్గా ఉండి ఆ వయసులో రకరకాల రంగాల మీద మనకి దృష్టి పోతూ ఉంటుంది. సమయం యొక్క విలువ మనకి చాలా తక్కువగా తెలుస్తుంటుంది. ఏముందిలే ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని మనకు ఉపయోగపడే విధంగా మనం కనుక ఆ సమయాన్ని గడపగలిగితే మనకి ఏది అడ్డు రాదు, మన టార్గెట్స్ని రీచ్ అవుతానికి అని చెప్పేసి మీకు మనం చేస్తాను. టార్గెట్స్ రీచ్ అవుతాం అంటే 24 గంటలు చదువుకోవాలని నేను చెప్పట్లా. మనం చదువుతో పాటు మనకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో కూడా, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్లో కూడా కొంత సమయం వెచ్చించి మనం మెంటల్ హ్యాపీనెస్ కూడా మనం పొందాల్సిన అవసరం ఉంది. లైక్ గేమ్స్ కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం కావచ్చు. దేనికైనా సరే మనం ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకొని ఆ సమయం వరకు చేసి మిగతాదంతా కూడా మన భవిష్యత్తు మీద ఫోకస్ చేయాలని చెప్పేసి మీ అందరికీ చర్యగా మనం చేస్తామని. మరి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా, ఒకప్పుడు చదువు అనేది కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. అది ఉన్నత వర్గాలకి, బాగా ఆర్థికంగా బలంగా ఉన్న వర్గాలకి మాత్రమే. కానీ ఈరోజు ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో ఏ పిల్లవాడు కూడా, ఏ పాప కానీ ఎవరు కూడా నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మూలంగా నేను చదువుకోలేకపోతున్నాను అనే భావన లేకోకుండా మిమ్మల్ని మీరు కోరుకున్న చదువు చదివించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మీదకి సడన్గా మనం చేస్తామని. ఇంకా లోకేష్ గారు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఏ విధంగా మన యువకులకి మన సహకారిగా ఉండగలం, మన ప్రభుత్వం నుంచి సహాయం అందించగలం. మీ కోచింగ్స్ కానివ్వండి, మన సివిల్స్ కోచింగ్స్ కానివ్వండి, లేదు జేఈ ఎంట్రన్స్ టెస్టులు కానివ్వండి, వీటన్నిటికి ఏ విధంగా సహకారం అందించాలని కూడా ఆలోచన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి మీ అందరి భవిష్యత్తే మా లక్ష్యం. మీ తల్లిదండ్రులు అందరూ కూడా మన భారతదేశ సంస్కృతి ప్రకారం తల్లిదండ్రులకి భవిష్యత్తు అంతా కూడా వాళ్ళు ఏం సంపాదించారు, లేదా వాళ్ళు ఏ విధంగా జీవితం గడుపుతున్నారు అది కాదు వాళ్ళకి కావాల్సింది. నా పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, నా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఆ భవిష్యత్తు కోసం నేను ఏమి చేయాలి అని 24 గంటలు కూడా మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు క్రమశిక్షణతో మీరు కావాల్సిందే. అందరూ ఇంజనీర్లు అవ్వాల్సిన పని లేదు, అందరూ డాక్టర్ అవ్వాల్సిన పని లేదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో మీరు పూర్తిగా ఫోకస్ పెట్టి పైకి రావాలని ఆ భగవంతుడు మిమ్మల్ని అందరూ కూడా మీ టార్గెట్స్ రీచ్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
ధన్యవాదాలు సార్ కాలేజీ యాజమాన్యం తరఫున. వాళ్ళకి పుస్తకాలు అందించి వారి జీవితాలను వికసించేలాగా చేయాలని ఆహ్వానిస్తున్నాం. ఎన్ సానియా, మేఘన, పూజిత, శ్రవంతి, ఝాన్సీ రాణి, అనుష, స్మిత వీళ్ళంతా వరుస క్రమంలో వచ్చి పుస్తకాలను తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బి శరణ్య, బి శరణ్య, బి శరణ్య, అనురూప, రాత పుస్తకాలు నోట్బుక్స్ అందజేయాలని సార్ని ఆహ్వానిస్తున్నాం. అనురూప సెకండ్ సిఈసి, మధుహాసిని, పార్థసారథి గారు మా కళాశాల నాజులబ్బా చేరానంటే ఆయన చాలా సాధనంగా చిన్న చేతిలో ఆశీనులయ్యారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయ ధురంధరుడు, అపర చాణక్యుడు సొసైటీ బాగుండాలి. పార్థసారథి గారు